అసలు ఈ పీసీఓ ప్యాటర్న్ అంటే ఏంటి? అండాశయాల్లో నీటి కణుతులు. ఆ నీటి కణుతులు ఎందుకు ఏర్పడతాయి? మామూలుగా అయితే ప్రకృతిలో జరగాల్సినది ఏంటి అంటే ప్రతి నెలసరి వచ్చిన 14 రోజుల తర్వాత ప్రతి స్త్రీలో అండం అన్నది విడుదలవ్వాలి. కానీ ఇక్కడ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆ హార్మోన్స్లో హెచ్చుతగులు వచ్చేసి అండం అన్నది విడుదల కాకుండా, అంటే ఇప్పుడు ఏంటంటే అది అండంలో ఫాలికల్ అంటాం. ఆ అండాశయంలో ఫాలికల్ అన్నది మన పెరిగి ఒకేసారి పగిలి అండం అన్నది పొట్టలోకి విడుదలవుతుంది. దాన్ని ఏంటంటే గర్భసంచికి ఉండే ఫాలోపియన్ ట్యూబ్స్ పట్టుకొని దాన్ని లోపలికి ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు కింద నుంచి కనుక వీర్య కణాలు వస్తే అవి ట్యూబ్లో ఫలదీకరణ జరిగి పిండం అన్నది ట్యూబ్లో ఫామ్ అయ్యి తర్వాత గర్భసంచిలో కూర్చుంటుంది. ఓకే, అది దట్ ఈస్ ద ఫిజియాలజీ ఆఫ్ మెన్స్ట్రేషన్ అండ్ రీప్రొడక్షన్. కాకపోతే పీసీఓ ఉన్న వాళ్ళలో ఏంటి అంటే ఆ ఫాలికల్ అన్నది పెరుగుతుంది, కానీ అండం విడుదల అవ్వడానికి కావాల్సిన హార్మోన్ అన్నది మనకి బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ రావాలన్నమాట. ఆ సిగ్నల్స్ లోపం వల్ల, ఆ సిగ్నల్ ఎందుకు లోపించవచ్చు? స్ట్రెస్ వల్ల కావచ్చు, ఇంకేదన్నా ఏమంటారు మన బాడీలో నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం ఉండే హార్మోన్స్ లోపించవచ్చు. ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. సో వీటి వల్ల నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది దెబ్బతింటుంది. ఇంకోటి స్ట్రెస్ వల్ల ఆ హార్మోన్స్ అనేవి సప్రెస్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే అది బెలూన్ లాగా పెరుగుతుంది కానీ పగిలి అండం అనేది బయటికి రాదు. సో దానివల్ల ఏంటంటే అది అట్లా ట్రాప్ అయిపోయి మనకి అండాశయాల్లో నీటి కంతుల్లాగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏముంటుంది మ్యామ్? అంటే వాటర్ బబుల్స్ అంటే సొల్యూషన్ అంటే ఫస్ట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అన్న తగ్గించుకోవాలి. ఎంత కుదిరితే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుని మనం అంత తగ్గించుకుంటే మంచిది. ఫిజికల్ యాక్టివిటీ చేయించుకుంటే మంచిది. స్ట్రెస్ తీసుకోకపోతే మంచిది. రోజు ప్రాణాయామం చేసుకుంటే ఏంటంటే మన బాడీలో ఉన్న టాక్సిక్ కార్బన్ డైఆక్సైడ్ వాట్ ఎవర్ ఈజ్ వెరీ మచ్ ఎగ్జేల్డ్ అండ్ వీ ఇన్హేల్ ఫ్రెష్ ఎయిర్ బాగా తీసుకుంటే అన్ని టిష్యూస్ అన్నీ మంచిగా ఆక్సిజనేట్ అయి దే వర్క్ ప్రాపర్లీ. సో యోగా అన్నది కూడా చాలా హెల్ప్ చేస్తుంది, ఎస్పెషల్లీ సూర్య నమస్కారాస్ అండ్ ప్రాణాయామ. ఓకే, ఇవి కనుక చేసినట్టయితే మనకి డెఫినెట్గా సైకిల్స్ అనేవి రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎన్ని రోజులకు ఒకసారి పీరియడ్ వస్తుంది, ఓకే, ఎన్ని రోజులు, అంతేకాకుండా ఎన్ని రోజులు పీరియడ్ అవుతుంది, ఇవన్నీ మనం ఒక మెన్స్ట్రల్ క్యాలెండర్ లాగా కనుక మెయింటైన్ చేస్తే, చిన్నపిల్లలకి అంత తెలియదు కాబట్టి వాళ్ళ మదర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రోయాక్టివ్గా పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా లేదా అన్నది కరెక్ట్గా చెక్ చేసుకుంటూ ఎప్పుడైతే 2 to 3 months కన్నా ఎక్కువగా ఇర్రెగ్యులర్ ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. ఇది పీసీఓ అన్నది ఇదే కాకుండా థైరాయిడ్ డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల కూడా మనకి పీసీఓ ప్యాటర్న్ అనేది చాలా చూస్తూ ఉంటాం అనమాట. అంటే ఇప్పుడు మనకి వాటర్ బబుల్స్ గురించి ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో, అంటే వాటి కోసం ఫుడ్ ఏదైనా తినడం వల్ల కానీ లేదు అంటే వాటి వల్ల ఏమైనా వాటర్ బబుల్స్ని కరిగించుకోవచ్చు అంటారా? కరిగించుకోవచ్చా అంటే వచ్చినవి కొన్నిసార్లు రిగ్రెస్ అవుతాయి కానీ కొన్ని రిగ్రెస్ అవ్వవు. ఓకే, ఇంకోటి ఫుడ్లో అంటే మనం లో కార్బోహైడ్రేట్ హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్ కూడా ఎట్లా అంటే వైట్ రైస్, షుగర్, రిఫైన్డ్ ప్రోడక్ట్స్, మైదా, ఎక్కువగా ఆయిల్, ఇవన్నీ కనుక తగ్గించి మనం అన్ని బ్రౌన్స్కి కనుక షిఫ్ట్ అయితే లైక్ బ్రౌన్ రైస్, బ్రౌన్ షుగర్, తేనె కానీ బెల్లం కానీ లేకపోతే బొంబాయి రవ్వ ఆపేసి బ్రౌన్ రవ్వ తీసుకోవడము, ఇంకోటి ఎగ్ వైట్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం, పప్పు ధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం, ఈవినింగ్ 6:37 కల్లా డిన్నర్ చేసేయడం, నైట్ 10 కల్లా పడుకోవడం, వైఫై అన్నది దూరం పెట్టడం, అలాంటివి. కానీ ఇంకోటి వాటర్ అన్నది ఇంటేక్ మంచిగా చేసుకుంటే ఎస్పెషల్లీ మ్యాక్సిమం పీసీఓ అన్నది మనం ఫుడ్తోనే కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, వాటర్ బబుల్స్ అనేది కూడా పీసీఓడి ప్రాబ్లం వల్లే వస్తుంది. పీసీఓ, పీసీఓడి, పీసీఓఎస్ ఈ మూడుగా మనం విభజించుకోవాలి. పీసీఓ అంటే సింపుల్ పాలిసిస్టిక్ ఓవేరియన్ ప్యాటర్న్, అంటే ఏంటంటే అండాశయాల్లో నీటి కణుతులే ఉంటాయి కానీ డిసీజ్ అన్నది ఉండదు. పీసీఓడిలో ఏంటంటే డిసీజ్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఆ డిసీజ్ స్టార్ట్ అయితే ఏమేమి ఉంటాయి అంటే ఆ డిసీజ్లో మెన్స్ట్రల్ ఇరెగ్యులారిటీస్ ఉంటాయి, ఇంకోటి ఏంటంటే తెలియకుండా బరువు పెరగడం అన్న స్టార్ట్ అవుతుంది, అసోసియేటెడ్ థైరాయిడ్ డిజార్డర్స్ ఉండొచ్చు, అసోసియేటెడ్ పింపుల్స్ ఉండొచ్చు, అన్వాంటెడ్ హెయిర్ ఉండొచ్చు, హెయిర్ లాస్ ఉండొచ్చు, ఒబిసిటీ ఉండొచ్చు. సో ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. సిండ్రోమ్కి వస్తే ఏంటి అంటే మనకి ఈ డిసీజ్తో ఇరెగ్యులారిటీస్ వాటితో పాటు పీసీఓ అన్నది ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ మెటబాలిక్ డిజార్డర్. అది నాట్ జస్ట్ పీరియడ్స్, అన్వాంటెడ్ హెయిర్, ఒబెసిటీయే కాకుండా నెక్స్ట్ దాని టార్గెట్ ఏంటి, ఫ్యూచర్లో ఫర్టిలిటీ అన్నది దెబ్బతీస్తుంది. ఎందుకంటే అండమే విడుదల కాకపోతే మనకి బిడ్డ అన్నది పుట్టదు కాబట్టి. అంతేకాకుండా గుండె సమస్యల్లో కూడా దారితీస్తుంది. ఏంటంటే మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది స్టార్ట్ అయ్యి డయాబెటిక్, ప్రీ డయాబెటిక్ ఆర్ డయాబెటీస్లోకి మనం ల్యాండ్ అయిపోతాం. డయాబెటీస్లో కనుక ల్యాండ్ అయిపోతే మనకి లిపిడ్ మెటబాలిజం దెబ్బతింటుంది. లిపిడ్ మెటబాలిజం దెబ్బతింటే
అంటే కొలెస్ట్రాల్ అనేది ఎక్కువైపోతుంది. కొలెస్ట్రాల్ ఎక్కువైపోతే గుండె జబ్బులు వస్తాయి. ఆ తర్వాత ఇంకా అన్అపోజ్డ్ పొట్ట చుట్టూ ఎక్కువ కొవ్వు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ కొవ్వులోంచి కూడా హార్మోన్స్ మార్పిడి అన్నది బాగా జరుగుతుంది. అన్అపోజ్డ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయి అవి గర్భసంచి లోపలి పొర, దాన్ని ఎండోమెట్రియం అంటారు, దాని మీద అన్అపోజ్డ్గా యాక్ట్ చేస్తూనే ఉంటుంది. యాక్ట్ చేసి ఏమవుతుందంటే లోపలి పొర చాలా థిక్గా అయిపోయి అందులో క్యాన్సర్ అన్నవి స్టార్ట్ అవుతాయి. ఏంటంటే ఆ సెల్ డివిజన్ అన్నది కంట్రోల్ లేకుండా డివైడ్ అవుతూ ఉంటుంది అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హార్మోన్స్. ఆ కంట్రోల్ తప్పినప్పుడు ఏంటంటే అందులో క్యాన్సర్ చేంజెస్ అన్నవి ఇన్ ద లేట్ 40s ఆర్ లేట్ 30sలో అలా స్టార్ట్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ మెన్స్ట్రల్ డిజార్డర్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ లైఫ్ స్టైల్ డిసీజ్, దెన్ మెటబాలిక్ సిండ్రోమ్ అండ్ దెన్ ప్రీ క్యాన్సరస్ ఆర్ క్యాన్సరస్ కండిషన్. సూపర్ మ్యామ్. అండ్ థర్డ్ టాపిక్, ఇది థైరాయిడ్ అనేది నిజంగా ఎక్కువగా ఉమెన్స్లో ఉంటుంది, లేడీస్కి ఎక్కువ వస్తుంటుంది జెంట్స్తో కంపారిజన్ చేస్తే. ఈ థైరాయిడ్ వల్ల ఏంటంటే వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు, లేదు అంటే పిల్లలు తొందరగా పుట్టకపోవడం కావచ్చు, ఎక్కువగా వెయిట్ పెరగడం, ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వడం, హెయిర్ లాస్ అవ్వడం, ఇలాంటివి చాలా డిసీజెస్ వస్తూ ఉంటాయి. అసలు ఈ థైరాయిడ్ అనేది ఎందుకు ఉమెన్స్లో ఎక్కువ ఉంటుంది? సో దానివల్ల ఎలాంటి ఫుడ్ తీసుకుంటే థైరాయిడ్ని మెల్లిమెల్లిగా తగ్గించవచ్చు అంటారు? ఉమెన్లో ఎక్కువ వస్తుంది అన్నది మనము అది అపోహగానే అనుకోవచ్చు. ఎందుకంటే ఉమెన్ ఆర్ స్క్రీన్డ్ మోర్. ఓకే. ఎందుకంటే మన ఫైనల్ రిఫ్లెక్షన్ వచ్చి పీరియడ్స్ మీదే పడుతుంది. మన ఓవరాల్ హెల్త్ సిస్టమ్ అన్నది ఒక లేడీని చూడగానే చెప్పేయచ్చు, లైక్ హర్ స్కిన్ ఆర్ హర్ హెయిర్ ఆర్ పొట్ట భాగంలో కొవ్వు కానీ లేకపోతే ఏమైనా అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా లేకపోతే ఏది ఉన్నా కూడా విల్ రఫ్లీ నో దట్ షీ ఈస్ హ్యావింగ్ సమ్ డిసీజ్. ఓకే. ఇంకోటి మన ప్రతిదీ ఏంటి అంటే మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీ ఉంటేనే వీఆర్ పుష్ టు గో అండ్ సీ ఎ డాక్టర్. ఎస్, అంతే కదా. సో మన హెల్త్కి రిఫ్లెక్షన్ ఏంటంటే ఒకటి స్కిన్, ఇంకొకటి పీరియడ్స్, ఓకేనా, ఇంకొకటి డెఫినెట్లీ బాడీ. సో బట్ మనం ఎక్కువ కన్సిడర్ చేసేది పీరియడ్స్, నెక్స్ట్ మన లుక్స్ దాని మీద చూస్తాం. కాబట్టి థైరాయిడ్ అన్నది వీఆర్ స్క్రీన్డ్ మోర్, అంతే. మనకి ఏమన్నా ఇర్రెగ్యులర్ వచ్చినా మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ గారు డెఫినెట్గా థైరాయిడ్, ప్రొలాక్టిన్ స్కాన్ అవన్నీ రాస్తారు. కానీ అబ్బాయిలలో అలా ఉండదు కదా. దే ఆర్ పుష్ టు గివ్ అ టెస్ట్ ఓన్లీ ఫర్ సెమెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ పిల్లల్ని ప్లాన్ చేసుకున్నప్పుడు మాత్రమే దే ఆర్ పుష్డ్. అదర్వైజ్ వాళ్ళ బాడీలో ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేము. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఓన్లీ బికాజ్ వీఆర్ స్క్రీన్డ్ మోర్, ఆడవాళ్ళు మాత్రమే స్క్రీన్ ఎక్కువ అవుతున్నారు. ప్రెగ్నెన్సీలో చెక్ చేస్తాము, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటే చెక్ చేస్తాము. సో దీస్ ఆర్ 2 కామన్ కండిషన్స్. అందుకని లేడీస్లో ఎక్కువ అన్న అపోహ, అంతేగాని జెంట్స్లో మీరు స్క్రీన్ చేస్తే జెంట్స్లో కూడా అంతే ఉంటుంది. ఓకేనా. సో ఈ థైరాయిడ్లో ఏంటి అంటే మనకి అండం అన్నది విడుదల అవ్వదు. సో అండం విడుదల కాకుండా మళ్ళీ నీటి కణుతులు అనేవి స్టార్ట్ అవుతాయి అండాశయంలో. సో అందుకనే థైరాయిడ్ డిజార్డర్ ఈజ్ మోస్ట్ కామన్లీ అసోసియేటెడ్ విత్ పీసీఓ ఆర్ పీసీఓడి. అట్లా. సో థైరాయిడ్ లోపించడం వల్ల పీసీఓ రావడం వల్ల పీసీఓడి అన్కంట్రోల్ ఉంటే పీసీఓఎస్. అసలు థైరాయిడ్ అనేది ఎందుకు వస్తుందా? అయోడిన్ డెఫిషియన్సీ వల్ల, లేకపోతే మన బాడీలో ఏమైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉండడం వల్ల, ఇంకోటి హిల్లీ ఏరియాస్లో ఉంటారు కొందరు, అంటే ఇప్పుడు సపోజ్ అరకు అట్లాంటి హిల్లీ ఏరియాస్ అనుకోండి, అలాంటి వాళ్ళలో ఏంటి అంటే మన మట్టిలో మొత్తం ఏంటంటే హిమాలయాస్ అట్లా ఎటువంటి హిల్లీ ఏరియాస్ అయినా వానతో వచ్చినప్పుడు కొట్టుకుపోవడం వల్ల అందులో అయోడిన్ అన్నది లోపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకోటి ఎవరైనా క్యాబేజ్ కానీ బ్రాసికా మెంబర్స్ లైక్ కాలీఫ్లవర్ కానీ లేకపోతే బ్రాకలీ కానీ అట్లాంటివి ఎక్కువ తిన్న వాళ్ళల్లో కూడా మనకి థైరాయిడ్ హార్మోన్స్ అనేది సప్రెషన్ అవుతుంది. అంతేకాకుండా ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోన్స్, ప్లెసెంటల్ హార్మోన్స్ ఏంటంటే దే హ్యావ్ థైరోట్రోపిక్ ఎఫెక్ట్. అంటే ఏంటంటే ఎక్కువ ఎక్కువ T3 T4 దాని మీద డిస్టర్బెన్స్ చేసి TSH అన్నదాన్ని ఎక్కువ చేస్తుంది అనమాట. నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం వల్ల TSH ఎక్కువ అయిపోయి ప్రెగ్నెన్సీలో కూడా హైపోథైరాయిడిజం అనేది చాలా కామన్. సో ఈ కండిషన్స్లో మనం ఎక్కువ స్క్రీన్ చేస్తాం కాబట్టి అవన్నీ ఎక్కువ బయటపడుతూ ఉంటాయి.